గృహ బలం అంశానికి స్వాగతం. గృహంలోని మీ పూజా మందిరంలో చక్కగా రంగురంగుల రంగవల్లుల ముగ్గులు మీ పూజా మందిరం వద్ద ఏర్పరిచిన పిదప ఆసనం వేసుకొని ధ్యాన నిమగ్నులై ధ్యానం గనక చేసినట్లయితే మీలో ఉండేటువంటి మంత్ర బల శక్తి తత్వం భూమిలోనికి పోకుండా రక్షించేటువంటి విశిష్ట తత్వం ఆసనాలలో దాగిన పరమార్థం. ఆసనం లేకుండా గనక పూజాది కార్యక్రమాలు చేసినట్లయితే మన శరీరంలో ఉండేటువంటి విద్యుత్ అయస్కాంత కిరణ ప్రభావం శక్తి పుంజాలు అయస్కాంత తత్వం కలిగినటువంటి భూమిలోనికి వెళ్లిపోవడానికి ఆస్కారం ఉంది. మీరు చేసేటువంటి నిత్య పూజల్లో మంత్ర ప్రభావంతో చేసేటువంటి శక్తి పుంజాల తత్వం అంతా భూమిలోనికి పోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతివారు కూడా ఆసనం అనేటువంటిది మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఆసనాల్లో మనకి తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సింది చాలా గొప్ప విశేషాంశాన్ని ప్రసాదించేది ఒకటి ఉంది. అదే దర్భాసనం. దర్భాసనం కేతు గ్రహానికి సంబంధించింది కాబట్టి, కేతువు మోక్షకారకుడు కాబట్టి అటువంటి ఆసనాన్ని గనక వేసుకుని మీరు ధ్యాన నిమగ్నులై మీ ఇంట్లో గనక జపతపాదులు గనక నిర్వహించినట్లయితే శక్తి పుంజాలలో దాగిన పరమార్థ లక్షణం అంతా కూడా మీ గృహం అంతా కూడా వ్యాపించడానికి, మీ ఇంటికి శక్తి పుంజాలుగా పనిచేయటానికి ఆస్కారం ఉంది భూమిలోకి పోకుండా. అలాగే కంబళి వేసుకుని గనక మీరు పీట వేసుకున్నారు, పీట మీద కంబళి వేసుకున్నారు, కంబళి వేసుకుని గనక ధ్యానం చేసినట్లయితే శాంతియుతమైన సహజీవనంతో మీ జీవితాన్ని గడుపుతారు. తెల్లని వస్త్రాన్నైనా సరే మీరు పీట మీద వేసుకొని ధ్యానం చేయాలి. పీట కూడా పగిలిందిగా ఉండకూడదు, రెండుగా ఉండకూడదు. ఏకఖండంగా ఉన్నటువంటి పీట మీద ధ్యానం చేయటం సర్వోత్తమమైనటువంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తిరగాలి. నూలుతో చేసినటువంటి కొన్ని ఆసనాలు ఉంటాయి. ఆ ఆసనాలు కూడాను మీరు పూజా మందిరంలో మీ పూజ అర్చన చేసుకునే సందర్భంలో వినియోగించుకుంటే సాకార శక్తి కలిగినటువంటి ప్రభావం ఆ ఇళ్లంతా కూడా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి అలా వ్యాప్తి చెందినటువంటి ఇంటిలో అందరూ కూడాను హాయిగా ఆనందంగా జీవించటానికి ఆస్కారం కూడా ఎంతగానో ఉంటుంది. ఈ ఆధునిక కాలంలో చాలా మంది మామూలుగా కూర్చొని ధ్యానం చేస్తున్నారు. అయితే మీరు దేవాలయాలకు వెళ్ళినా సరే ఒట్టి నేల మీద కూర్చొని మాత్రం ధ్యానం చేయటం పొరపాటు అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ చాపలు ఇవన్నీ మోసుకెళ్ళాలా అంటే అక్కర్లేదు. మీ ఒంటిపైన ఉన్నటువంటి కండువా గుడ్డనైనా సరే అలా పరిచి దానిపైన కూర్చొని మీరు ధ్యానం చేసినట్లయితే దేవాలయాల్లో సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది సుమా. ఇంటిలో మీరు అర్చనా విధానాన్ని పాటించేటప్పుడు మాత్రం పీట వేసుకోండి. ఆ పీట మీద తప్పనిసరిగా దర్భాసనం వేయండి. ఆ దర్భాసనం మీద తెల్లని వస్త్రం కూడాను చక్కగా కప్పండి. ఆ యొక్క ఆసనంపై మీరు కూర్చొని మీ పూజాది కార్యక్రమాలు గనక విఘ్నేశ్వర ప్రార్థనతో గనక ప్రారంభించినట్లయితే నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అంటూ ప్రారంభిస్తాం. అలా ప్రారంభించినప్పుడు ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో మీకు అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు వచ్చి తీరతాయి. ఇంటిలో ఆచరించినటువంటి ఆ యొక్క మంత్ర బల తత్వం మీ ఇంటిల్లి పాదికి కూడాను దివ్యోపేతమైనటువంటి శక్తి పుంజాల్ని ప్రసరింపచేసి తీరుతుంది అని మాత్రం చెప్పవచ్చు. ఇంతటి మహోన్నతమైనటువంటి పూజా విధానంలో వాడేటువంటి ఆసనాలలో అత్యంత ఉత్తమోత్తమైనటువంటి ఆసనం దర్భాసనం అని మాత్రం గుర్తు పెట్టుకోవాలి. ఎక్కడ ఆసనం దొరకలేదు, మీరు ఏం చెయ్యాలి అనుకుంటే ఒక్క దర్భ పుల్లైనా సరే నేల మీద వేసి దానిపైన కూర్చోండి. దర్భకి అంత గొప్ప దివ్యవంతమైన శక్తితత్వం ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ గుర్తిరగాలి. ఆసనాలు లేని పూజ వ్యర్థమై తీరుతుంది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆసనం అంటే పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని కలిగించడానికి తోడ్పడే సాధనం. ఈ ఆసనాల వెనకాల పరమార్థాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిరిగి ప్రతి ఇంటా కూడా ఆసనాలు అనేటువంటివి ఏర్పాటు చేసుకొని దానిపైన గనక నిత్యం గనక మీరు గనక ఉపాసనా తత్వాన్ని గనక ఆచరించినట్లయితే త్వరలో సత్ఫలితం వచ్చి తీరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. భూమ్యాకర్షణ శక్తి ప్రాణశక్తి ఈ రెండు భూమిలోనికి పోకుండా కాపాడేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తి తత్వం కలిగినటువంటివి దర్భచాపలు, తెల్లగుడ్డ ఆ యొక్క కూర్చునేటువంటి ప్రదేశంలో వేసుకొని కూర్చొని ధ్యాన నిమగ్నులై మీ యొక్క మంత్ర పఠనాన్ని అధ్యయనం చేయవచ్చు కదా. ఇలా ఎవరైతే చేస్తారో వారి ఇంటికి తెలియనటువంటి జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది.
ఆహా, ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత చాలా అద్భుతంగా ఉందండి, చాలాసేపు అలాగే కూర్చుండిపోయాం, తర్వాత వారితో మాట్లాడి వెళ్ళాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఒక దేదీప్యవంతమైన శక్తి పుంజాల తత్వం మన శరీరంలో నుంచి మన గృహంలో అలా వ్యాప్తి చెందాలి అంటే మాత్రం తప్పనిసరిగా ఆసనాలు అనేటువంటివి ఉపయోగించి తీరాలి. ఇలా గనక ఉపయోగించిన ఆసనాలు మన జీవితంలో సత్ఫలితాల్ని ప్రసాదించటానికి తోడ్పడతాయి. కాబట్టి మీ గృహంలో ఆసనం లేకుండా ఎలాంటి పూజాది కార్యక్రమాలు చేయటం పనికిరాదు.